హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఇప్పుడు మేము వెజిటబుల్స్కి అలాగే కొంచెం చిన్న చిన్న థింగ్స్ తీసుకోవాలండి, ఇంట్లోకి కావాల్సినవి. సో అవి కొనుక్కోవడానికి వెళ్తున్నాము. ఇక్కడే పక్కనే, కాకపోతే ఒక 15 minutes పడుతుందండి బస్సులో వెళ్తే. సో ఇది మా ఇంటి దగ్గరలో ఉండే బస్ స్టాపు. సో డిస్ప్లే సరిగ్గా కనిపించట్లేదు, ఎల్ఈడి కదా, సో అందుకని చెప్పి సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు మేము బస్సు ఎక్కుతున్నామండి. కొరియాలో బస్సెస్ ఎలా ఉంటాయి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే నేను అంత క్లియర్గా చూపించలేనండి, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు, అందుకని సరిగ్గా చూపించలేను. మనం బస్సులోకి వెళ్ళిన వెంటనే ఇక్కడ మనం కార్డ్ పే చేయాలి. సో అక్కడ కార్డ్ పెడితే మనకి డబ్బులు కట్ అవుతాయి, $2 కట్ అవుతాయండి. మనిషికి $1 అనుకుంటా. మా హస్బెండ్కి $1, నాకు $1. పునీత్కి కౌంట్ చేయరంట 5 years లోపు. అంటే పునీత్కి కౌంట్ చేయరు, చిన్నోడు. ఒక్కోసారి కొంతమంది కౌంట్ చేస్తుంటారు, $50 కట్ అవుతుందండి. మనం దిగేటప్పుడు కూడా అక్కడే కార్డ్ పెట్టి కట్ చేయాలి. సో దిగేటప్పుడు మనం మర్చిపోయామంటే మాత్రం ఫుల్ అమౌంట్ కట్ అయిపోతుందండి. అంటే ఆ బస్సు ఎక్కడి వరకు లాస్ట్ స్టాప్ ఉంటుందో అక్కడ వరకు వెళ్ళే అమౌంట్ మొత్తం మన క్రెడిట్ కార్డ్ మీద పడిపోతుంది. సో అందుకని చెప్పి దిగేటప్పుడు మర్చిపోకుండా మనం మనీ పే చేసే దిగాలి. సో వెజిటబుల్ షాపింగ్ అయితే అయిపోయిందండి. నేను మీకు ఏమీ చూపించలేదు వెజిటబుల్ షాపింగ్, అది మర్చిపోయాను యాక్చువల్లీ షూట్ చేయడం. ఇప్పుడు వచ్చేసి మేము డైసోకి వచ్చామండి. డైసో అంటే డాలర్ స్టోర్ అంటారు కదా, అలాంటిది ఇది. ఇక్కడ అన్నీ తక్కువ ప్రైజెస్కి వస్తుంటాయి. అంటే నేను అన్ని కాస్మెటిక్స్ లాంటివి అవేమీ తీసుకోను, కానీ చిన్న చిన్న స్పూన్స్ కానీ కప్స్ కానీ అలాంటివి ఏమైనా కావాలన్నా, పిల్లలకి సంబంధించినవైనా A to Z అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. క్లిప్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, బాత్రూమ్ క్లీనర్స్ అన్నీను. సో ఇదేనండి మా ఇంటి దగ్గరలో ఉండే డైసో. సో ఇందులో అన్నీ తక్కువ రేట్కే వస్తాయి. తక్కువ రేట్ అంటే కంపేర్ టు ఇండియా ప్రైస్ అలా అయితే $1తోనే స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ అన్నీ తక్కువ ప్రైస్ అంటే $1తో కొన్ని స్టార్ట్ అవుతాయి కొన్ని ఐటమ్స్. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి మస్కిటోవి అండ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, చిన్న మినీ ఫ్యాన్స్. సో అవి కూడానండి, పిల్లలు ఆడేటప్పుడు చెమట ఎక్కిపోయేటప్పుడు యూజ్ చేసేవి. కింద అన్నీ సమ్మర్కి సంబంధించినవన్నీ పెట్టారు. సో ఇవన్నీ చూసారా, కూలింగ్ ఏమంటారు అవి, కూలింగ్ జెల్ షీట్స్ ఏవో అంటారు కదా అవి. అలాగే సో ఇవన్నీ వచ్చేసి వాటర్ పార్క్లో మనం పిల్లలకి సేఫ్టీకి వేస్తాం కదా, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. టవల్స్, అలాగే ట్యూబ్స్, ఇంకా హెడ్ క్యాప్స్ అవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మినీ ఫ్యాన్స్. ఇది ఒక ఫ్యాన్ పునీకి తీసుకుందాం అనుకుంటున్నాం. ప్లే ఏరియాలో ఆడేటప్పుడు బాగా చెమటెక్కిపోయి ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. ఎక్కువసేపు ఆడేటప్పుడు బాగా చెమట పెట్టేస్తారు కదా, సో అందుకని చెప్పి $5 ఉంది. లాస్ట్ ఇయర్ తీసుకున్నామండి, బ్రేక్ చేసేసాడు బీచ్కి తీసుకెళ్ళేటప్పుడు. సో అవి ఫ్యాన్, ఆల్రెడీ ఫ్యాన్ తీసేసుకున్నాం. ఇప్పుడు పై ఫ్లోర్కి వెళ్తున్నామండి. గమ్ అది కావాలి పునీకి, సో ఆ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ నెయిల్స్కి సంబంధించినవండి, లైక్ నెయిల్ కట్టర్స్ ఉన్నాయి, అలాగే షీట్ మాస్క్ ఉన్నాయి, లిప్ కేర్ ఉంది. అలాగే అక్కడ చిన్న చిన్న ఎంటీ బాటిల్స్ దొరుకుతాయండి, చిన్న చిన్నగా మనం సీరము, క్రీమ్స్ అవన్నీ ఫింగర్స్ పెట్టేసి వేస్ట్ చేయకుండా కొద్దిగా షిఫ్ట్ చేసుకొని ట్రిప్స్ అప్పుడు గట్రా యూస్ చేసుకోవచ్చు. అక్కడ చిన్న చిన్న బ్లేడ్స్లా ఉన్నాయి కదా, అవన్నీ ఐబ్రోస్ చేసుకోవడానికి. మేకప్ బ్రషెస్ ఉన్నాయి, అలాగే మేకప్ స్పాంజ్ అంటారు కదా అవి ఉన్నాయి, అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో ఆ పక్క నెక్స్ట్ సెక్షన్లో వచ్చేసి మిర్రర్స్ ఉంటాయండి. కింద అంతా మేకప్కి సంబంధించిన ఉంటాయి. ఇక్కడ కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, బట్ ఎవరు తీసుకోరండి ఇక్కడ మేకప్ ప్రోడక్ట్స్, ఎందుకంటే బ్రాండెడే ప్రిఫర్ చేస్తారు కాబట్టి చాలా మట్టుగా అక్కడే తీసుకుంటారు. ఇక్కడ చిన్న చిన్న అలోవెరా జెల్స్ అలాంటివి తీసుకుంటారు. మిగిలిన ప్లాస్టిక్ ఐటమ్స్ లాంటివి, స్టీల్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ తీసుకుంటారు. సో మిర్రర్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. అలాగే ఇక్కడ బ్రషెస్ కూడా ఉన్నాయి, హెయిర్ కోమ్ చేసుకోవడానికి. ప్లాస్టిక్, వుడెన్ అన్నీ దొరుకుతాయండి. సిజర్స్ కూడా ఉంటాయి. అలాగే అక్కడ చూసారా హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్స్ కూడా ఉన్నాయి, అలాగే హెయిర్ కర్ల్ చేసుకోవడానికి కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో క్యాండిల్స్, అలాగే కిడ్స్కి పిల్లోస్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. బబుల్స్, అలాగే పిల్లోస్, ఇంకా ఏంటి కప్స్ అవన్నీ ఉంటాయండి సెకండ్ ఫ్లోర్లో. సో ఇక్కడ మేము పునీత్కి వచ్చేసి బబుల్ వాటర్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ సమ్మర్లో ఇంకా కిడ్స్ ఏం చేస్తారు, మహా అయితే బీచెస్కి వెళ్ళినా లేకపోతే బయట ప్లే ఏరియాకి వెళ్ళినా సరే బబుల్స్ బ్లో చేసుకోవడానికి ఇష్టపడతారు కదా. సో పునీత్ కోసం బబుల్ గన్ అయితే తీసుకున్నాము, బట్ లిక్విడ్ ప్రతిసారి మళ్ళీ బబుల్ గన్ ఎందుకు తీసుకోవడం, లిక్విడ్ సెపరేట్గా తీసుకుందామని చెప్పేసి తీసుకుంటూ ఉన్నాం ఇక్కడ. అలాగే నేను ఇక్కడ పునీ కోసం మ్యాట్ చూస్తున్నానండి. ప్లే ఏరియాకి వెళ్ళేటప్పుడు కూర్చోడానికి మ్యాట్ కావాలి అని చెప్పేసి మ్యాట్ కూడా నేను చూస్తున్నాను. ఆ బ్యాక్ సైడ్ ఉండేవన్నీ ఏంటవి సైకిల్ ఫిక్స్ చేసుకోవడానికి అలాంటివన్నీ. ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది, కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి, కొన్ని పింగాణి. ఇక్కడైతే పింగాణి చాలా బాగుంటాయండి, ప్లేట్స్ అవిను.
అలాగే డైనింగ్ టేబుల్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ చాలా తక్కువ రేట్కే వస్తాయి. ఇండియాలో కూడా మేబీ ఇంతే రేట్ ఉంటాయేమో, నాకు తెలీదు. ఇది వచ్చేసి కర్టెన్స్కి మనం పిన్ చేసుకోవడానికండి, చాలా బాగుంటాయి అవి. ఇండియాలో కూడా ఇదే రేట్కి ఉంటాయేమో తెలియదు, కానీ అన్నీ ఒకే దగ్గర మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అది ఇక్కడ వచ్చేసి ప్లస్ పాయింట్. కంపేర్ టు ఆన్లైన్ షాపింగ్ అవన్నీ కంపేర్ చేసుకుంటే ఇక్కడ టాయ్స్ అవన్నీ కూడా చాలా తక్కువ రేట్కి వస్తాయి. మేము ఇండియా వచ్చేటప్పుడు కిడ్స్ ఎవరికైనా టాయ్స్ ఏమైనా తీసుకురావాలి అంటే ఇక్కడ నుండే తీసుకెళ్తాము. అలాగే ఇవన్నీ గిఫ్ట్ బాక్సెస్ అండి, లైక్ ఏవైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు గట్రా వీళ్ళు క్రిస్మస్ సీజన్లోన, అలాగే నెక్స్ట్ సెప్టెంబర్లో వస్తుంది చూసోక్ అని చెప్పేసి వీళ్ళ మెయిన్ ఫెస్టివల్ అది. సో ఆ టైం అప్పుడు అవన్నీనండి ఆ బాక్సెస్ యూస్ చేస్తారు. ఇవి వచ్చేసి బబుల్స్ అండి, ఇవి బర్త్డే డెకరేషన్ ఐటమ్స్, ఇది ఒక సెక్షను. ఇవి ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే నాకు దారం కావాలి, వైట్ థ్రెడ్ కావాలి. సో దానికోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ మనం ఏంటవి స్టిచ్చింగ్కి సంబంధించినవన్నీ ఉంటాయి, నీడిల్స్ అలాగే మెషిన్కి సంబంధించిన ఉంటాయి. నేను కూడా ఇక్కడ చిన్న మెషిన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎలక్ట్రిక్ మిషను. సో మీకు ఎవరికైనా ఎలక్ట్రిక్ మిషన్ చిన్న ఉంటాయి కదా, తక్కువ రేటుకి 1200 1300 రూపాయలు ఆ రేటుకు ఉంటాయి కదా. సో వాటి మీద మీకు ఎవరికైనా ఐడియా ఉంటే అవి ఎలా వర్క్ అవుతాయో నాకు కాస్త కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తీసుకుందాం అనుకుంటున్నా, ఇక్కడ ఆల్టరేషన్ అది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పి తీసుకుందాం అనుకుంటున్నా. మీకు ఎవరి దగ్గరైనా ఉంటే అది ఎలా వర్క్ అవుతుందో కాస్త నాకు చెప్పండి కామెంట్స్లో. ఇవన్నీ వచ్చేసరికి ఛార్జర్స్ అండి, నా ఐఫోన్ ఛార్జర్ వర్క్ అవ్వట్లేదు. సో దానికోసం మేము చూస్తూ ఉన్నాము. సో ఐఫోన్ ఛార్జర్ కూడా తీసేసుకున్నాము. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్కి వెళ్తున్నాము. 3rd ఫ్లోర్ వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ, లైక్ మనం జ్యూస్ గ్లాసెస్ కానీ లేకపోతే ఏంటవి వాచెస్ కానీ అలాంటివన్నీ ఉంటాయండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత బాగుంటాయో గ్లాసెస్ అవిని. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చుతాయి. కాకపోతే మేము ఇక్కడ వీళ్ళంటే ఇక్కడ వైన్ అది తాగుతారు, మేము దేనికి కొనుక్కోవాలి అని చెప్పేసి నేను పెద్దగా తీసుకొని ఇట్లాంటి గ్లాసెస్, కానీ చాలా బాగుంటాయి. అదే ఓన్ హౌస్ ఉండే వాళ్ళు అయితే ఇవన్నీ తీసుకొని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇవి కూడా గ్లాస్ జార్స్ అండి, చూసారా ఎప్పటికప్పుడు స్టాక్ చేంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మేబీ సేల్ అవ్వకపోతే రిటర్న్ ఇచ్చేయడం లేకపోతే అవి బ్యాక్ సైడ్ పెట్టడం ఏదో చేస్తారు. అవన్నీ పింగాణి ప్లేట్స్ అండి, అవన్నీ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను కొరియా వచ్చిన కొత్తలోన. ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్, టిష్యూస్, బాత్రూమ్కి సంబంధించినవన్నీ ఉంటాయి. అవి చూసారా ఏంటవి షవర్ క్యాప్స్, అలాగే లేడీస్కి సంబంధించినవి చెప్పులు, ఇండోర్ షూస్ అండి ఇవి. ఇవి వచ్చేసి ఫేస్ టవల్స్ అయితే చాలా తక్కువ రేట్ అండి. కంపేర్ టు ఇండియా కూడా ఇక్కడ చాలా తక్కువ రేటు. $1కి 2 టవల్స్ వస్తాయండి. సో చాలా చీప్ ఇవన్నీ. బాత్రూమ్ విషయంకి వస్తే మాత్రం ఇవన్నీ చాలా తక్కువ రేట్కే వస్తాయి. హార్పిక్ అవి కూడా చాలా తక్కువ రేట్కే వస్తాయి. ఇవన్నీ బ్రష్లు, ఇంకా షాంపూలు, క్రీమ్స్ అవన్నీ ఇవి. సో ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా షూట్ చేయలేకపోయానండి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. నిన్న మాత్రం కొంచెం చేయడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళు లేని ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు లేని కౌంటర్స్లో నేను తీస్తూ ఉన్నాను. సో పునీత్ చూసారా, నేను ఇటువైపు షూటింగ్ చేయడానికి వస్తే నేను కనిపించట్లేదని అరుస్తూ ఉన్నాడు అమ్మ అని చెప్పేసి. మా హస్బెండ్ వచ్చేసి వెతుకుతూ ఉన్నారు, గమ్ కావాలి, అలాగే ఫోన్ కేసులు, ఛార్జర్స్ అవన్నీ కావాలి. ఇవన్నీ లాండ్రీకి అండి, మన ఇన్నర్స్ అవి సెపరేట్ చేసుకోవడానికి, సాక్స్లు అవి అందులో వేసుకోవడానికి లాండ్రీ సెక్షన్ ఇదంతాను. ఇవన్నీ బాత్రూమ్ క్లీనింగ్ బ్రషెస్ అవన్నీ ఇవైతే చాలా తక్కువ రేట్కి వస్తాయండి. ఫస్ట్ టైం నేను వచ్చేటప్పుడు పెద్దగా ఏమీ ఇక్కడికి ఎక్కువగా నేనేం తీసుకురాలేదు. సో అప్పుడు ఒక ఫ్రెండ్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నాకు కావాల్సినవన్నీ కొనిపెట్టింది. డోర్మెట్, ఆ డోర్మెట్ చూసారా భలే వెరైటీగా ఉంది కదా, బాత్రూంలో స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఆ డోర్మెట్ అండి, ఫిష్ డోర్మెట్ అది. సో భలే ఉంది అసలు అది, కాకపోతే అవసరం లేదు. పైగా హౌస్ షిఫ్టింగ్ కూడా మాకు ఈ మంత్లో ఉంది. సో అందుకని చెప్పి నేనైతే ఏమి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమి తీసుకోవట్లేదండి. నెక్స్ట్ మంత్ ఆ హౌస్కి వెళ్ళిన తర్వాత తీసుకుంటాను నేను. సో ఇవన్నీ షాంపూస్, ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చండి. అంటే పెద్ద పెద్ద షాపుల్లో ఉండే బ్రాండ్స్ ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు. ఒక్కోసారి అక్కడ లేకపోతే నాకు కావాల్సినవి నేను ఇక్కడే తీసుకుంటాను. లిప్స్టిక్స్ అవి మాత్రం నేను ఇక్కడ తీసుకోనండి, నాకు ఎందుకో డౌట్ ఇక్కడ తీసుకోవడానికి. సో ఇవన్నీ బాత్రూమ్ కంటైనర్స్, లైక్ మనం షాంపూ బాటిల్స్ అవి ఎంటీగా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేనండి, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.